సమ్మర్లో సాధారణంగా బయటకు వెళ్తే చాలా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుందండి. సో తలనొప్పి ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా వామిటింగ్స్ అయిపోతున్నాయి. సో కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, లేదా కొంతమంది వామిటింగ్స్ అయిపోతాయి. ఏ పని చేయలేరు. సో అంటే పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో ఏంటి వీటికి గల కారణాలు ఏంటి అంటే, సో దీనిని మనం ఎక్కువ శాతం హెడేక్ సంబంధించి ఒకవైపు స్టార్ట్ అయ్యి రెండో వైపు వచ్చేది కానీ, కంప్లీట్ గా హెడ్ అంతా కనిపించడం పెయిన్ కానీ, వీటితో పాటు వామిటింగ్స్ అవడం, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం, కళ్ళంతా బయర్లు గమ్మినట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే దాన్ని మైగ్రేన్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మైగ్రేన్ అనేటటువంటిది పూర్తిగా తగ్గుతుందా, హోమియోపతిలో దీనికి పరిపూర్ణమైన సొల్యూషన్ ఉందా అనేది చాలా మందిలో కనిపించడం డౌట్. ఒకటే గమనించండి, హోమియోపతిలో ఇటువంటి క్రానిక్ కండిషన్స్ ని డెఫినెట్ గా పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇది ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, ఇది ఒక మేజర్ సిమ్టమే తప్ప మేజర్ డిసీజ్ కాదు. మైగ్రేన్ పూర్తిగా నయం చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది? కొన్ని రకాల ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల మాత్రమే మైగ్రేన్ వస్తుంది. ఎలాంటివి? లైక్ వాతావరణంలో వచ్చే మార్పు, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం, సరైన టైంకి తినకపోవడం, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండడం, నిద్రలేమి ఉండడం, సో కొన్ని రకాల అన్నెసరీ మెడికేషన్స్ వాడడం, బాడీ విపరీతమైన వీక్నెస్ ఉండడం, వీటన్నిటితో పాటుగా సరైనటువంటి వాటర్ ఇంటేక్ లేకపోవడం, డీహైడ్రేషన్ అంటాం. సో ఈ కారణాల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిమంది చేసే తప్పు ఏంటంటే, హెడేక్ వస్తున్నా టీ తాగేస్తారు. టీ తాగితే హెడేక్ తగ్గిపోతుందని ఫీలింగ్, కానీ అలా తగ్గదు. ఇంకా టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి, టీ తాగడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. సో వీటి వల్ల ఇంకా మైగ్రేన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి తప్పు చేయకండి. సో మైగ్రేన్ అనేటటువంటి దానికి పూర్తి సొల్యూషన్ ఏంటంటే, మైగ్రేన్ వచ్చేటటువంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ని మన బాడీ కంట్రోల్ చేసుకునేలాగా మన బాడీ రెసిస్టెన్స్ అనేది పెంచాలి. ఇది హోమియోపతి వైద్యం ద్వారా చేస్తాం. సో డెఫినెట్ గా బాడీ యొక్క నేచర్ ను బట్టి హోమియోపతి మందులు సరైన విధానంలో వాడగలిగితే కనుక బాడీ యొక్క ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుంది, ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ని బాడీ కంట్రోల్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది. సో అలా ఎప్పుడైతే బాడీ ఇంటర్నల్ గా స్ట్రెంథన్ అవుతుందో మనకి సిమ్టమ్ అనేది పూర్తిగా నయమైపోవడం జరుగుతుంది. దీనికి కొన్ని రకాల ఇంకా డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవడం, లేదంటే వాటర్ ఇంటేక్ పెంచుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం, సన్ ఎక్స్పోజర్ ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూ ఉండడం, టైమ్లీ మీల్ ఉండేలాగా చూడడం, స్కిప్ చేయకుండా చూడడం, ఇలాంటివన్నీ నిద్ర పర్ఫెక్ట్ ఉండేలాగా చూసుకోవడం, అన్నెసరీ స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా అదనంగా మనం పాటించాలి. ఇవి పాటిస్తూ మనం రెగ్యులర్ గా హోమియోపతి మందులు వాడితే కనుక డెఫినెట్ గా మైగ్రేన్ అనేటువంటి ఎంత క్రానిక్ కండిషన్ అయినా, కొంతమందికి 10 సంవత్సరాలు మైగ్రేన్ అంటారు, 5 సంవత్సరాలు మైగ్రేన్ అంటారు, నో ప్రాబ్లం. సో హోమియోపతి వైద్యంలో మైగ్రేన్ పూర్తిగా నయం చేసుకోవచ్చు. బట్ ఎవరి క్రానిసిటీ, ఎవరి ఇంటెన్సిటీ బట్టి వాళ్ళకి ఆ టైం అనేది పడుతుంది. ఆ టైం మనం హోమియోపతి డాక్టర్కి ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడు. అండ్ కొంతమంది చేసేది ఏంటంటే, మైగ్రేన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, ఇమీడియట్ గా పెయిన్ కిల్లర్ వాడతారు, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇలా రిపీటెడ్ గా పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా రిపీటెడ్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీస్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, కిడ్నీ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది. దీని ద్వారా చాలా విపరీతమైనటువంటి బాడీ చేంజెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ వెళ్లకుండా హోమియోపతి మందులు వాడుకోండి, మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడే. సో మైగ్రేన్ కంప్లైంట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్ లో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి.